గురుగారు అసలు అఘోరాలు శివుణ్ణి ఎందుకు పూజిస్తారు? శివుడికి భక్తులు చాలా మంది ఉంటారు, మనలో చాలా మంది పూజిస్తూ ఉంటారు. మరి అఘోరాలే శివభక్తుల, మిగిలిన వాళ్ళు కాదా? వాళ్ళ పూజా విధానం ఏంటి, మనం చేసే పూజా విధానం ఏంటి? సాధారణంగా శివభక్తులందరినీ కూడా మనము శైవులు అంటాం. ఇంకొంచెం ఎక్స్పాండ్ అయిపోయి వీర శైవులు అంటాం, భక్తి పెరిగిపోతే. మనకి శ్రీశైలంలో నందీశ్వరుడి విగ్రహం ఎదురుకుండగా అక్కడ రాసి ఉంటుంది బోర్డు. అక్కడ వీరశైవులు వాళ్ళంతకు వాళ్ళే శివభక్తి ఎక్కువైపోయి వాళ్ళ చేతులను వాళ్ళే నరికేసుకుంటారు, వాళ్ళ నాలుకలను వాళ్ళే నరుకుని వాళ్ళకి సమర్పించేవారు స్వామికి. ఇది మూఢభక్తి బాగా పెరిగిపోయింది. అటువంటి టైంలో జగద్గురు అయినటువంటి పండితారాధ్యుల వారు దిగారు. ఇది పండితారాధ్యుల వారంటే అదొక సెక్ట్, వీరశైవానికి అధిపతి అని. ఇక శైవులకి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు. మూడవ సెక్ట్ ఉంది కాపాలికులు, వాళ్ళు కూడా శివుడికే పూజ చేస్తారు. ఈ కాపాలికులు ఏంటంటే కపాలం పట్టుకొని అందులో కపాలంలో నీళ్లు తాగుతారు, కపాలంలోనే అన్నం తింటారు, శవసాధన చేస్తారు. ఇది ఒక రకం. ఇక అఘోరి, ఇదొక సెక్ట్, అందరూ శివుడినే పూజ చేస్తారు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడా కనబడరు, అందరు కనబడరు కాబట్టి వీళ్ళు కాషాయ బట్టలు వేసుకుంటే నాగసాధువులు అని అంటాం కదా, సాధువులు, నాగసాధువులు, తర్వాత బైరాగులు, ఇలా రకరకాలన్నమాట అంతా. సో ఈ అఘోరీలని మనం చూసి కాషాయ బట్టలు వేసుకున్నారు, త్రిశూలం పట్టుకున్నారు, జుట్టు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు, గడ్డం పెంచుకున్నారు, అందుకని అఘోరి అని అంటాం. అసలు నిజమైన అఘోరి అసలు కంటికి కనబడ్డమ్మా. శివుడే ఫస్ట్ అఘోరి, సాక్షాత్ పరమేశ్వరుడే. అండ్ అఘోరీ సాంప్రదాయానికి గురువు ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి వాడు. అఘోరిని ఎవరో డిఫైన్ చేయలేరు. ఎలా అంటే బ్రహ్మదేవుడిని ఒంటరిగా, వేదాలు ముందే పుట్టినాయి కదా, వేదాలు స్వయంగా పుట్టినటువంటివి. సో అవి బ్రహ్మదేవుడిని వర్ణించమంటే అవలేలగా బ్రహ్మదేవుడిని వర్ణించేసినాయి, విష్ణువుని వర్ణించమంటే శ్రీ మహావిష్ణువుని వర్ణించేసినాయి, శివుణ్ణి వర్ణించమంటే శివుణ్ణి కూడా వర్ణించేసినాయి. ముగ్గురు కలిసి అఘోర స్వరూపం ఎత్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి సతీ అనసూయ దంపతులకి, అత్రి మహర్షి దంపతులకి ఆయన దత్తాత్రేయుడిగా వెలిశాడు. ఎప్పుడైతే సత్వ రజస్ తమో గుణాలు మూడు కలిసినాయో దానికి అతీతమైనటువంటి శక్తి, పరాభక్తి, పరాశక్తి. ఈ దత్తాత్రేయుని వర్ణించమంటే మౌనంగా ఉండిపోయినాయి, వేదాల వల్ల కాలేదు. అది అఘోరి అంటే.